హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. అవునండి, చక్కగా ఉండాలి. మీరు అనేది మీ పైన మీరు పూర్తిగా ధ్యాస పెట్టుకోవాలి. ఓకేనా? ఎస్, నేను నిన్న మీకోసము డిఎం గురించి ఏమేమి చేంజెస్ ఉంటాయి, డిఎం అంటే ఎలా ఉంటారు, అసలు అవేకనింగ్ ఏంటి, పున్నము అమావాస్యలో తన థింకింగ్ ఎలా ఉంటుంది, అసలు డిఎఫ్ గురించి తన ఆలోచన ఎలా ఉంటుంది, తను ఎలా తన శక్తిని ఎలా కంట్రోల్ చేసుకుంటాడు, ఏమనేది ఆయన శక్తి ఉంటుంది అసలు, అంటే ఆయన లోపల ఉన్నది ఏదైతే ఉందో ఫీలింగ్స్ బయట పెట్టకపోవడం అనేది చాలా కంట్రోల్నెస్ అనేది 1000% ఉంటుందని మనం నిన్న తెలుసుకున్నాం కదా. నేను మీకు మాట ఇచ్చాను ఇవాళ డివైన్ ఫెమిని గురించి, అవేకెన్ ప్రాసెస్ గురించి చెప్తానని. ఓకేనా అండి? ఓకే. ఇవాళ డిఎఫ్ అంటే ఎవరు? పార్వతి. అది పార్వతి అనేది లేడీస్లో కూడా ఉంటారు, జెంట్స్లో కూడా ఉంటారండి. జెంట్స్లో 95% వరకు పార్వతీ తత్వం అనేది ఉంటుంది. లెస్బియన్స్లో ఉంటారు, మరియు ట్రాన్స్జెండర్లో కొద్ది వాళ్ళల్లో కూడా ఉంటారనమాట. ఓన్లీ డిఎఫ్ అంటే ఉట్టి ఆడమే అనేది అక్కడ కాదు, పార్వతీ తత్వం అనేది అక్కడ ఉద్దేశం. ఓకే, మీకు మొదటిగా డిఎఫ్ డివైన్ ఫెమిని అవేకనింగ్ ప్రాసెస్ చాలా లోతైన మార్పులు జరిగే దిశ మీకు చెప్తూ ఉంటాను. ఓకేనా? డిఎఫ్ అవేకనింగ్ చాలా ఆధ్యాత్మికంగా ఉంటుంది, అంటే దేవుడికి చాలా దగ్గరగా, అంటే ఆమె భక్తి అనేది సడన్గా అనేది పెరిగిపోతుంది అనమాట. అకస్మాత్తుగా దేవుడు ధ్యానం, అంటే ఎప్పుడు దేవుడిని తలవని వాళ్ళు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళాలి, మంత్రాలు జపించాలి, పూజలు చేయాలనే ఆకర్షణ అనేది దైవం వైపు ఎక్కువ పెరుగుతుంది. డివైన్ ఫెమిని పార్వతీ తత్వం ఉన్న ఎవరైనా వాళ్ళ గురించి, పార్వతీ తత్వం గురించి, ఎనర్జీ గురించి చెప్తున్నాను నేను. ఓకేనా? జెండర్ లేదు ఇక్కడ, మీరు దయచేసి జెండర్ నేర్చుకోవద్దు. జీవితంలో నేను ఎవరు అనే ప్రశ్నలు వాళ్ళకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఎక్కువగా సింక్రోనిసిటీలు అంటే 111, 717, 1111, 222, 444 లాంటివి నంబర్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట మీరు ఎప్పుడైతే డివైన్ ఫెమినీగా ఈ జర్నీలో వచ్చినప్పుడు. ఇంకోటి ఏంటంటే హార్ట్ చక్ర అనేది ఓపెన్ అవుతుంది. డివైన్ మెస్కులిన్ గురించి ఎక్కువగా, డివైన్ మెస్కులిన్ మీకు ఎక్కడమైనా ఆయన గురించి మీరు ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా మీరు ఎంత కట్ చేసుకోవాలనుకున్నా కానీ స్టార్టింగ్ ప్రాసెస్లో అనమాట, మీరు అసలు కట్ చేసుకోలేరు తనని. ఎక్కడమైనా కానీ ఆయననే కనబడుతూ ఉంటారు. ప్రేమ, కరుణ ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. ఎవరిని చూసినా ప్రేమ అనిపిస్తుంటుంది, ఎక్కడ చూసినా ఆయన కనిపిస్తుంటారు. అది ఒక డిఫరెంట్ వేలో, అంటే సాఫ్ట్నెస్లో వెళ్ళిపోతారు అనమాట. కొన్నిసార్లు కారణం లేకుండా ఏడుస్తూనే ఉంటారు. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు. అసలు అక్కడ లోపల ఏం జరుగుతూ ఉంటుంది, పూర్వజన్మ భర్తని చూసిన ఆత్మ రియలైజ్ అయిపోయి, నేను ఈ జన్మలో ఆయనను చూసిన, ఆమెను చూసిన, కానీ నా అని నేను అనలేను అనే ఆ బాధ అనేది మీతో కూడా చెప్పలేకపోతుంది అనమాట. ఆత్మకి మాట ఉండదు కదా, మీరే మాట్లాడేది, మీతో ఎట్లా చెప్తుంది ఆత్మ? అందుకని తెలియకుండానే కొన్నిసార్లు కారణం లేకుండా ఏడుస్తూనే ఉంటారు అనమాట. ఇంకొకటి థర్డ్ ఒక స్టెప్ లాగా అనుకోవచ్చు, ఇన్నర్ హీలింగ్ అవుతుంది. పాత గాయాలు, కర్మలు బయటకు వస్తాయి. పాత గాయాలు ఏవైతే ఉన్నాయో, అరే నేను అప్పుడు అట్లా చేసిన, ఇది ఇట్లా ఉండే, ఇట్లా చేసేది లేకుండే, అట్లా అని అనుకుంటారు కదా, అవన్నీ అనేది అవి గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. కర్మలు కూడా బయటకు వస్తూ ఉంటాయి. అంటే ఏవైతే మీరు చేసిరో ఇంతకుముందు ఎప్పుడో చేసిన వాళ్ళు కూడా గుర్తుంచుకొని వచ్చి మిమ్మల్ని బాధ పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. అట్లాంటి టైంలో ఏమవుతుంది, మీకు కోపము, బాధ చాలా వస్తుంది అనమాట. కోపం అనేది విపరీతంగా వస్తుంది, కంట్రోల్ చేసుకోలేరు. బాధ అనేది చిన్నదానికి, అంటే చీమ చిటుక్కుమనగానే ఏడుస్తూనే ఉంటారు, అంత బాధ అయితే ఉంటుంది. అప్పుడు లోన్లీ ఫీల్ అవుతారు అనమాట. ఒంటరితనంగా మీకు అనిపిస్తూ ఉంటుంది. 10 మందిలో ఉన్నా కానీ ఒంటరిగా ఉండాలి, ఇంకా ఒంటరి చీకట్లో ఉండిపోవాలి, ఎవరితో మాట్లాడొద్దు అనేది మిమ్మల్ని మీ ఆత్మ అనేది నడిపిస్తూ ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా ఏమనుకుంటున్నారు మీరు? ఈ ప్రాసెస్ అంతా ఆత్మ శుభ్రం అవుతుంటుంది అనమాట. ఆత్మ అనేది శుభ్రం అవుతూ ఉంటుంది. ఓకే, ఇది ఇంకొకటి. ఫోర్త్ అనేది ఇంకొక స్టేజ్, చక్ర యాక్టివేషన్ అవుతుంటుంది. చక్రాలు మన
లోపల 7 చక్రాలు ఉంటాయి కదా, ఆ చక్రాలన్నీ యాక్టివేషన్ అవుతుంటుంది. ముందుగా ఏమవుతుంది, క్రౌన్ చక్ర, థర్డ్ చక్ర, థర్డ్ ఐ చక్ర అంటారు అనమాట. ఇక్కడ మన నుదుటి మధ్యలో ఉంటుంది కదా, శివుడికి ఉంటుంది కదా, అట్లాంటిది థర్డ్ ఐ చక్ర ప్రతి మనిషికి ఉంటుంది. ఉండదు అనుకుంటారు, మీరు ధ్యానం చేసిన తర్వాత మీకు అర్థమైపోతుంది. క్రౌన్ చక్ర అంటే తలపైన మొత్తం బ్రహ్మరంధ్రం అంటారు కదా, మనం చిన్న ఉన్నప్పుడు తల్లిదండ్రులు అంటూ ఉంటారు నూనె పోసి అక్కడ మెల్లగా మెత్తుమని, అక్కడ అనేది కర్మ అంటే ఇప్పుడు ఎట్లా అది క్రౌన్ చక్ర, తలపైన ఉన్న బ్రహ్మరంధ్రము, తర్వాత థర్డ్ ఐ దగ్గర హీలింగ్ వైబ్రేషన్ అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. అంటే మీ ఆత్మ కొలిపి అది ఆత్మ ఆయనను చూసిన తర్వాత మేలుకొల్పిన తర్వాత మేలుకొల్పి అయిపోయిన తర్వాత ఈ క్రౌన్ చక్ర అంటే ఏదైతే మీరు మర్చిపోయారో పోయిన జన్మలు అవన్నీ అది గుర్తు రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అప్పుడు థర్డ్ ఐ అనేది కూడా మీ దగ్గర అక్కడ హీలింగ్ అనేది వైబ్రేషన్ అంటే మీకు ఊరికే తలనొప్పి రావడం కానీ, ఊరికే మీరు ఒక్కోసారి మీ పార్ట్నర్ ఎప్పుడైతే మీకు ఆపోజిట్ అయినప్పుడు మీరు టీలు ఎక్కువ తాగడం కానీ, తల బాగా నొప్పి లేచినట్టు, పట్టేసుకున్నట్టు, కళ్ళు బాగా గుంజుతున్నట్టు అట్లాంటివన్నీ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇంకోటి ఏంది, ఇవన్నీ పోవడానికి ఏం చేస్తారు, అప్పుడు మాలాంటి వాళ్ళు టారోస్ రీడింగ్ వాళ్ళు అంటే అందరు ఇది చెప్పరు కదా, నాలాగా చెప్పరు. ఇది నేను పూర్వజన్మ బంధం అనేది నేను చెప్తున్నా కానీ అందరూ ఇది చెప్పరు. ఇది అంటే ఇప్పుడు ఎవరైతే నాకు సబ్స్క్రైబర్లు ఉండి నాకు కాల్ చేసి ఎవరైతే హీలింగ్ తీసుకుంటున్నారో వాళ్ళు స్పెషల్గా అంటూ ఉంటారు అనమాట, అక్క మేము ఎంతోమంది టారోస్ రీడింగ్ చూసినాం కానీ నీలాగా పర్ఫెక్ట్గా ఒక్కొక్కటి విడమర్చి చెప్పేటోళ్ళని ఇప్పటివరకు చూడలేదు, కాకపోతే నువ్వు చెప్పేవన్నీ నా జీవితంలో అవుతున్నాయి అని అంటూ ఉంటారు కదా. ఇది అనమాట. ఇది కొంతమంది ఏం చేస్తారు, ఈ ప్రేమ బంధం అని, థర్డ్ పార్టీ అని, అదని ఇదని మిమ్మల్ని రాంగ్ వేలో తీసుకుపోవడం అవుతూ ఉంటుంది. మీకేమో అర్థం కాదు అసలు ఏమవుతుంది, నా జీవితంలో ఒకటి అవుతుంటే ఇంకొకటి చెప్తుంది అని అనుకుంటూ ఉంటారు కదా. అందుకే ఎవరైతే ఈ బంధంలో ఉన్న వాళ్ళు కరెక్ట్గా నాకు కనెక్ట్ అయిన వాళ్ళు సడన్గా వాళ్ళ వెహికల్ లాగా అయిపోతారు అనమాట. అరే ఈమె కరెక్ట్ చెప్తుంది, నాకు జరిగేటివన్నీ చెప్తుంది ఈమె. ఎందుకంటే ఈ ప్రాసెస్ ఇవి ఉంటాయి అన్నమాట, దీంట్లో ఇవే ఉంటాయి, ఇక వేరేవి అనేది ఉండదు, ఇక వేరేది కల్పించి చెప్పడం అనేది ఉండదు. ఇక చక్ర యాక్టివేషన్ అవుతుంటుంది. మనం ఇంకా క్లియర్గా చెప్తాను నేను. ఫోర్త్ అనేది చక్ర యాక్టివేషన్ అవుతుంటుంది. క్రౌన్ చక్ర, థర్డ్ ఐ దగ్గర టింగ్లింగ్స్, వైబ్రేషన్ అనిపిస్తూ ఉంటుంది, మనకి తలనొప్పి వేస్తూ ఉంటుంది, రాత్రులు నిద్ర పట్టదు, ఇక నిద్ర పట్టకపోవడం స్టార్ట్ అయిపోతుంది. ఇక ధ్యానం చేసిన ఇది ఎట్లా మనము హీలింగ్ అవుతుంది. అప్పుడు నాలాంటి వాళ్ళు ఎవరైనా మీకు కరెక్ట్గా అనేది దొరికినప్పుడు మీరు కాంటాక్ట్ అయినప్పుడు మీ పరిస్థితి విని చేసి అవును ధ్యానం చేసుకోవాలండి మీకు, అప్పుడు మీరు మంచిగా అయిపోతారని చెప్తామన్నమాట. అప్పుడు మీరు ధ్యానం చేస్తే అప్పుడు మీ చక్రాస్ అనేది హీలింగ్ అవుతూ ఉంటుంది, శాంతి అవుతుంది అన్నమాట. శాంతి అయిపోయిన తర్వాత ఇది మామూలుగా ప్రాసెస్ ఉండదు, కనీసం 2 ఏళ్ళు పడుతుంది. ఒక్కసారి ఇట్లా చిటికెలు అయిపోవాలంటే అస్సలు సాధ్యం కాదు. అవును, కొంతమంది అంటారు, నాకు ఒంగోలు నుంచి ఒక బ్రదరు కాల్ చేసినప్పుడు ట్రాక్టర్ నడిపిస్తాడు, ఒక రైతు అనమాట ఆయన. ట్రాక్టర్ నడిపిస్తాక నేను రాత్రి మగలు ఎప్పుడు మాల్ వస్తుందో తెలియదు, నేను ఆ మాల్ కోసం వెయిట్ చేస్తా, నేను ఇవన్నీ నేను చేసుకోలేను, ఎట్లా చేసుకోవాలి అని అన్నాడు. అట్లాంటి వాళ్ళు నిజము ఆ బ్రదర్ అన్నది 100% నిజం. అయినా రాత్రింబగలు ఇంత అన్నం కోసం వాళ్ళ ఫ్యామిలీ కోసం కష్టపడే వాళ్ళు ఇంటి ముంగట వదినాన్ని పిలిచే ఆమె ఆయన పూర్వజన్మ భర్త అని ఎట్లా తెలుసు? కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ ఎనర్జీ ఏంది, డిఎఫ్ మొగైన అనమాట. ఇక్కడ పార్వతీ తత్వము మొగైన, ఎదురుగా ఉన్న వదినాన్ని పిలిచే ఆమె భర్త. మంచిగా మాట్లాడతాం కానీ ఒకరం చూసుకోకుండా ఉండలేము, ఇది ఏం చేయాలో అర్థమవుతలేదు, ఎట్లా తీయాలి అక్క ఇంట్లోకి వెళ్ళి బయటికి, నన్ను ఎట్లా తీస్తావు అని అంటే నేను తమ్ముడు ఇట్లా చేసుకోగలవా, 7 చక్ర యాక్టివేట్ చేసుకోవాలి, ధ్యానంలో కూర్చోవాలంటే నాకేడ కుదురుతుంది అక్క, నేను మోటు మనిషిని, నాకు చేత కాదు. నిజమే, అలాంటి వాళ్ళు ఎట్లా యాక్టివేట్ చేసుకుంటారు? తప్పదు. ఒక 2-3 ఏళ్ళు కష్టపడతారు, తర్వాత మళ్ళీ ఆ తమ్ముడు అనేది కాల్ చేయడము, మళ్ళీ ఆయన హీలింగ్ తీసుకోవడము, ఆయన ఎక్కడ కూర్చుంటే అక్కడ
ఆ 7 చక్ర యాక్టివేట్ చేసుకోవడం. 7 చక్ర యాక్టివేట్ ఎందుకు చేసుకుంటారు? మనము హీల్ చేసుకుంటాం. హీల్ అంటే బాగా చేసుకుంటాం అన్నమాట. అప్పుడు హీల్ చేసుకున్న తర్వాత ఏమవుతుంది, 5th స్టేజ్ అనేది వస్తుంది. ఈ ప్రాసెస్ మస్తు లాంగ్ ఉంటుంది. ఇట్లా చెప్పగా నవ్వదన్నమాట. అంటే ఇప్పుడు నేను చెప్తా, ఇప్పుడు మీరు నాకు కాల్ చేసిర్రు, జ్యోతికాక ఇట్లా నేను హీలింగ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎట్లా అంటే నేను మీ ఎంబడే ఉండి హీలింగ్ అది చేపిస్తూ ఉంటాను అనమాట. మీరు తీసుకుంటారు, చేస్తూ ఉంటారు, నేను చెప్పినవన్నీ చేస్తూ ఉంటారు. అయినా కానీ కొంతమందికి చాలా తొందర ఉంటుంది. అక్క 2 నెలలు అవుతుంది ఇంకా నాకు హీలింగ్ కాలే. 2 నెలలు కాదు, అది 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళు. ఇది మొన్న చూసిన యంగర్స్ ప్రేమ కాదు, 7 జన్మల అనుబంధం. ఇది ఇట్లా చిటికే వేయగానే కావాలని మనం అనుకుంటాం. ఇన్స్టాగ్రామ్ చూసి ఇన్స్టెంట్గా అయిపోవాలనే ఆశలో ఉన్నోళ్ళం మనం. ఏదైనా పంట కూడా పండిస్తే సంవత్సరం వెయిట్ చేయాల్సిందే రైతు, ఆ ఒడ్లు చూడడానికి, ఆ బియ్యం చూడడానికి. ఇది కూడా అట్లనే అన్నమాట. అప్పుడు మనము 7 చక్ర సీలింగ్ అని చేసుకుంటాం. ఒక 2 ఏళ్ళకి, ఒక్కొక్కరికి 3 ఏళ్ళకి. అంటే టైం కుదరదు కదా అందరికి ఒకలాగా టైం కూర్చొని చేయడం అవుతుందా? కాదు. అట్లాంటప్పుడు ఏమవుతుంది, కొన్ని ఇయర్స్, ఒక 2 ఏళ్ళే వేసుకుంటున్నాను నేనైతే, ఎక్కువ అయ్యాను, ఒక 2 ఏళ్ళు వేసుకున్నా. 2 ఏళ్ళ తర్వాత డిటాచ్మెంట్ స్టేజ్ అనేది వస్తుంది. అంటే డిఎంతో పూర్తిగా మన ఆలోచన శక్తి, డిఎం మీద అటాచ్మెంట్ తగ్గిపోతుంది ఈ 7 చక్ర యాక్టివేట్ చేసుకుంటే. నేను ఎలోన్ అయిపోయినా, నాతోని నేనున్నా, నాకు నేను ఉంటే చాలు, ఇక పీస్ దొరికింది నాకు. మనకి ఏం కావాలా, మనం మంచిగా ఉండాలి. నేను అందుకే మిమ్మల్ని ఏమంటా, మీరు జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. అప్పుడు నేను ఎలోన్ అయినా సరే నాకు పీస్ ఉంది అని అనిపిస్తుంది. ఇదే స్టేజ్లో చాలామందికి ఫ్రీడమ్ ఫీలింగ్ కూడా వస్తుంది. అమ్మయ్య నేను ఫ్రీ అయిపోయినా రాబోయ్, ఇక ఆమె ఆలోచనతోని దూరం అయిపోయినా నన్ను నేను బతికించుకోగలుగుతా అని అనుకున్నప్పుడు ఇక నెక్స్ట్ స్టేజ్లోకి వస్తాం మనం. సెల్ఫ్ లవ్ అండ్ బ్యాలెన్స్. మన జీవితంపై మనము ఫోకస్ పెట్టడం జరుగుతుంది. డిఎం కోసం ఎదురు చూడడం కంటే మన గ్రోత్ మీద దృష్టి బాగా మనం పెట్టుకోవడం. అంటే మనము జీవితంలో పైకి రావాలి, పైసలు సంపాదించాలి. సీదా మాట, నేను ఏదో మాటలు తిప్పి మాట్లాడాను, స్ట్రైట్గా మాట్లాడితే ఏంటంటే మనము పైసలు సంపాదించే మీద మనకు ఫోకస్ అనేది పెరుగుతుంది. ఇక చాలా ఎక్కువైపోయింది, ఇక మనిషి కోసం పిచ్చోళ్ళలాగా పిచ్చి దానిలాగా ఏడ్చిన 2 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 8 ఏళ్ళు చాలు అని మీరు నాకు కూడా కాల్ చేయరు. ఇక అప్పుడు మీరు సెల్ఫ్గా అయిపోతారు. నేను చెప్పినా కదా నిన్న ఒక ఆమెది అట్లా. అప్పుడు ఇన్నర్ పీస్ ఎక్కువ ఉంటుంది. అంటే మీతోని మీరు ప్రశాంతంగా ఉంటారు అన్నమాట. ఏ డిఎం కోసం ఆలోచన ఉండదు, పని ఎట్లా అవుతుంది అనే ఆలోచన ఉండదు, పైసలు వస్తాయా రావా అనే ఆలోచన ఉండదు, నిద్ర పడుతుందా లేదా అనే ఆలోచన ఉండదు, ధ్యానం కూడా చెయ్యరు. ఇక మీరు ఎంత ప్రశాంతంగా ఉంటారు అంటే ఇక దేవుడు ఎప్పుడు మీ పక్కకే కూర్చుంటాడు. శివయ్య అన్నం తిందామా అంటే అనేటట్టు కూర్చున్నాడని మనకు అనిపిస్తుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే డిఎఫ్ అవేకనింగ్ అంటే ఆత్మ మేల్కొని లోపల హీలింగ్ అనేది జరుగుతుంది. చివరికి ఏమవుతుంది, సెల్ఫ్ లవ్, మనని మనము ప్రేమించుకోవడము, ప్రశాంతంగా ఉండడం అనేది జీవితంలో జరుగుతుంది. ఇంత జరిగిన తర్వాత డిఎంకి ఏం కాదా, డిఎం నన్ను పెళ్లి చేసుకోడా, డిఎం నా దగ్గర రాడా అంటే మీకు ఒకటే మాట చెప్తా, డిఎం పెళ్ళి చేసుకుంటారా లేదా అనేది మన ఇన్నర్ హీలింగ్. అంటే చెప్పినా కదా, ఇన్నర్ హీలింగ్ కాదు. ఎట్లా అంటే పూర్వజన్మ కర్మబంధం మీద ఉంటుంది. నేను నిన్న కూడా మీకు ఆ స్టోరీ చెప్పినా కదా, ఆ అమ్మాయిది, హోటల్లో ఉన్న అమ్మాయిది. ఒకవేళ ఇవాళ చూసే వాళ్ళు ఎవరైతే నిన్నటి వీడియో చూడలేదో, ఒకటే వీడియో పెట్టిన సాయంత్రం నిన్న కూడా, ఆ వీడియో చూడండి, లాంగ్ వీడియో. లాస్ట్కి ఒక స్టోరీ చెప్పిన, అది రియల్గా జరిగింది. అట్లా అనేది జరుగుతుంది అనమాట. అంటే డిఎం అనేది అవేకెన్ అయిపోయి నా భార్య ఈమె, నేను ఈమెతోని దూరం ఉండలేను, అది ఏమైనా సరే
నాకు ఈమెతోని ఉంటా అని ఆయన భార్య అయినా సరే ఒప్పిస్తాడు, లేకపోతే డైవర్స్ అన్న తీసుకుంటాడు, లేకపోతే తల్లిదండ్రులు, లేకపోతే భార్యను ఒప్పిస్తాడు, పిల్లల్ని ఒప్పిస్తాడు, తల్లిదండ్రులను ఒప్పిస్తాడు, వాళ్ళ అన్నదమ్ములను ఒప్పిస్తాడు, వాళ్ళ భార్యలని వాళ్ళ పిల్లల్ని కూడా ఒప్పిస్తాడు. అంత కెపాసిటీ ఉంటుంది డిఎంకి. డిఎం అంటే ఏంది? సింపుల్, శివుడు. హీ కెన్ డూ ఎనీథింగ్. ఆది అనే శక్తి ఆయనలో వచ్చేస్తుంది. శివుడు తత్వం అనేది ఆయన లోపలికి వచ్చి నా భార్య పార్వతి నా ముందు ఉంది, డిఎఫ్, ఆమెని వదిలి నేను ఉండలేను అనే స్టేజ్కి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు కాదు కదా, భార్య కాదు కదా, పిల్లలు కాదు కదా, అందరిని ఒప్పిస్తాడు. మళ్ళీ ఎవ్వరికి అన్యాయం చేయడు. శివుడు ఏం చేస్తాడు? ఎవ్వరికన్నా అన్యాయం చేసింది ఉందా? లేదు. ఆయన చేయడు. మంచి చూసుకుంటాడు అనమాట. అక్కడ మంచి చూసుకుంటాడు, ఇక్కడ మంచి చూసుకుంటాడు. దాని లోపల అంటే ఇప్పుడు డిఎం అవేకెన్ అవ్వడానికి నిన్న నేను చెప్పిన స్టేజెస్ ఎట్లు ఉంటాయి. ఇక్కడ అవేకెన్ అవుతుంది ఏముంటుంది? డిఎఫ్ జెంట్స్లో ఉన్న లేడీస్లో ఉన్న ఇవన్నీ స్టేజెస్ ఉంటాయి. తర్వాత ఏమవుతుంది అక్క తర్వాత అనేది నేను ఇద్దరు ఎనర్జీ రేపు అనేది మళ్ళీ చెప్తాను. నిన్న డిఎంది చెప్పిన, ఇవాళ డిఎఫ్ది చెప్పిన. రేపు ఇద్దరు కలిసినప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయి, ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఆ స్టేజెస్లో ఏమేమి వాళ్ళు చేస్తారు అనేది మీకు ఈజీగా అనేది క్లియర్గా మొత్తం ఒకటేసారి లెసన్ చెప్పింది అనుకోండి కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎల్కేజీ చెప్పినా, 7th క్లాసెస్ చెప్పినా, 10th క్లాసెస్ చెప్పినా అర్థం కాదు. అందుకని నిన్న డిఎంది చెప్పుకున్నాం, ఇవాళ డిఎఫ్ది చెప్పిన. ఓకేనా? ఇవాళ మన టారోస్ రీడింగ్ అనేది మనతోని మన డిఎం డిఎఫ్ అనేది ఎనర్జీ ఏమేమి మాట్లాడుతున్నాయో మనము ఇవాళ చూద్దాం. ఓకేనా? మేషం, వృషభం, మిథునం, కర్కటం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం అనే ఈ 12 రాశులు కలిగిన మన డిఎం ఫస్ట్ డిఎం గురించి నేనేం తిట్టాను, చెప్తానమాట. నేను అంటే డిఎం అనేది లేడీస్లో కూడా ఉంటారు కదా. డిఎం అనేది ఏంటిది? డిఎఫ్ని బాగా టార్గెట్ చేస్తూ ఉంటారు. బాగా అంటే అవేకెన్ చేయడం. ఇక్కడ మన కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇక్కడ తిట్టుకోవద్దు. డిఎం అంటే ఏంటి? డిఎఫ్ని అవేకెన్ చేయాలి. నీ శక్తి నీకు ఉంది, నువ్వు ఎవరిపైన ఆధారపడొద్దు, నీకు నువ్వు చాలు అని ట్రిగర్ చేస్తాడు. ట్రిగర్ అంటే ఏంది? లోపాలు చూపించడం అన్నమాట. ఆ లోపం అనేది చూపించినప్పుడు ఎవరికైనా సరే కొంతమంది ఫస్ట్ మనకి బాధ అవుతుంది. అంటే ఇక్కడ మనం ప్రేమ బంధం కదా, భార్యాభర్తల బంధమే, మనం మర్చిపోము. కొంతమంది కొట్లాడుకుంటారు, తిట్టుకుంటారు, చేసుకుంటారు, నానా రభస చేసుకుంటారు తెలియక. చాలామంది నేను వచ్చేసిన తర్వాత ఇప్పుడైతే ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో నాకు నిజంగా చెప్తున్నా, రోజు ఒక 5 కాల్స్ వస్తాయి. 5 కాల్స్ వస్తాయి. మంచి రీడింగ్ చేయించుకుంటారు, హీలింగ్ చేయించుకుంటున్నారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నన్ను ఎంతో నమ్ముతున్నారు. ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారంటే, అక్క నువ్వు ఇంత క్లియర్గా ఎట్లా చెప్తున్నావు, మా జీవితంలో జరిగేటివన్నీ చూసి చెప్తున్నావు, ఏంది ఎట్లా చెప్తావు నువ్వు, మాకు అర్థమవుతలేదు, నువ్వు ఎట్లా చెప్తున్నావు అంటే, ఇవన్నీ అంటే ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళు ఏమనుకుంటారు, భార్యాభర్తలు పిల్లలు, ఇక్కడ భార్యాభర్తలు పిల్లలు ఉంటారు, అక్కడ భార్యాభర్తలు పిల్లలు ఉంటారు, డిఎంకి డిఎఫ్కి. మళ్ళీ వీళ్ళ మీద మనసు గుంజుతుంటుంది, ఈయన కూడా ఈమె మీద మనసు గుంజుతుంటుంది. ఇది తప్పు కదా అనుకుంటూనే ఏడుస్తుంటాం. ఇది తెలియకుండా బాధపడిన వాళ్ళు ఇన్నేళ్ళ నుంచి బాధపడ్డారు చాలామంది. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఛానల్ పెట్టినో అప్పటి నుంచి వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చిందనమాట. అరే రామచంద్ర ఇదే సంగతి అని వాళ్ళు క్లారిటీకి వచ్చారు. లేకపోతే నేను ఒక ఆడామె కోసం ఎందుకు ఏడుస్తున్నాను, ఒక మొగైన కోసం నేను ఎవరిని చూడను దాన్ని, నేను ఆయన కోసం 24 గంటలు ఏడుస్తున్నా. నేను ఎందుకు ఇట్లా ఏడుస్తున్నాను? నేను గోడ గుద్దుకొని ఏడుస్తాను, నేను గాజులు వలగొట్టుకొని ఏడుస్తున్నాను, నేను తల గుద్దుకొని ఏడుస్తున్నా. రాత్రి కూర్చొని టవళ్ళు నిండిపోతున్నాయి, కర్చీపులు తడిచిపోతున్నాయి, నేను వేసుకున్న చున్నీ తడిచిపోతుంది, దిండు తడిచిపోతుంది. అయినా సరే నాకు ఏడుపు ఆగుతలేదు. నేను ఎందుకు ఏడుస్తున్నానో నాకే తెలుస్తలేదని చెల్లెళ్ళు నాకు ఫోన్ చేస్తారు అని అనుకున్నామక్క. కానీ నువ్వు వచ్చిన తర్వాత మాకు తెలిసిపోయింది ఈ బంధం అంటే ఏంది. వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎట్లా ఉంటుంది, మనము జాగలో పోతున్నాము, ఒక అడవిలో పోతున్నాము,
గూగుల్ మ్యాప్ పెట్టుకొని పోతున్నాము. ముందుకు పోయిన తర్వాత పెద్ద గోతి ఉంది, అయినా కానీ ముందుకు వెళ్ళిపోండి మీకు దారి ఉందంటే మనం పోతామా? పోలేము. అక్కడ కరెక్ట్గా అక్కడ ఎప్పటి నుంచో ఉన్న ఓ ముసలైననో ముసలమ్మనో వచ్చి అది ఇక్కడ కాదు బాబు, ఇటు నుంచి కాదు, ఈ కింది నుంచి నువ్వు అడుగు దిగేసి పోయినావంటే నీకు మంచి దారి అనేది వస్తుంది అని చెప్పిర్రు అనుకో. మనం ఆ దారిలో పోతే కరెక్ట్గా మనం అనుకున్న దారికి మనం డెస్టినేషన్కి పోయినామంటే ఏమొస్తుంది? మన డెస్టినేషన్ వస్తుంది, మనం కరెక్ట్గా పోతాం, ప్రశాంతంగా పోతాం. అదే ఏ దారి లేని గూగుల్ మ్యాప్లో ఈ కొండ నుంచి దుంకిపోవంటే ఎటువంటి పారాషూట్ ఉండదు, ఏముండదు, నెత్తి గుద్దుకొని మనము మధ్యలోనే అవ్వడం తప్ప ఇంకేముండదు. అట్లా కాకుండా చాలామంది ఇప్పుడు నేను ఛానల్ పెట్టిన తర్వాత తమ్ముళ్ళు చెల్లెలకి క్లారిటీ వచ్చింది. మీకు ఎవరన్నా ఇట్లాంటి పర్సన్గా ఉండే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఏం పర్వాలేదు, సాయం చేసిన వాళ్ళు అవుతారు అంతే. పాపం వాళ్ళకి ఏ పరిస్థితుల్లో ఉన్నారో కూడా తెలియదు, ఏం చేస్తున్నారో కూడా తెలియదు. ఈ దాంట్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎవరికి చెప్పుకోలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫీలింగ్ ఇట్లా ఉంది అని ఎవరికి చెప్పుకోలేరు అనమాట. ఏం జరుగుతుంది నాకు అనేది తల ఉద్దుకోవడం తప్ప ఇంకేమీ చేయలేదు. ఒక 2-3 ఏళ్ళు అట్లా ఉన్నోళ్ళు ఉన్నారు చాలామంది. ఒక ఆమె అయితే 10 ఏళ్ళ నుంచి అట్లనే ఉంది. పున్నమ అమాసకి గోడకి లైట్లు బంద్ చేసుకొని గోడకి తల పెట్టి ఏడుస్తూనే ఉంటుందంట. చాలా బాధ అనిపిస్తుంది. నేనేమంటున్నానంటే హీలింగ్ తీసుకోండి. హీలింగ్ చేసుకుంటే మీరు మిమ్మల్ని మంచిగా చేసుకోవచ్చు. నా దగ్గరనే తీసుకోమని నేను అంటలేదు, మీ ఇష్టం, ఎవరితోనైనా తీసుకోండి. నాతో మాట్లాడిన వాళ్ళ అక్క నువ్వు నీతో మాట్లాడితే మాకు శివయ్యతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది అంటారు. వాళ్ళందరి పాదాభివందన వల్లండి. ఎందుకంటే నిజంగా నేను శివయ్యని అడిగే నేను రీడింగ్కి కూర్చుంటాను. ఇదంతా నా ఎనర్జీ అయితే కాదు, నిజంగా చెప్తున్నా. పొద్దున్న నుంచి నాకు ఇందాక కూడా ఈ రీడింగ్కి వచ్చే 1 గంట ముందు కూడా విపరీతంగా ఫీవర్ వచ్చేసింది. ఒళ్ళంతా షివరింగ్ వచ్చి మీకేం చెప్పాలి, వేసుకున్న బట్టలు కూడా తడిచిపోయి అంత చెమట వచ్చింది. అంత ఎనర్జీ అంటే ఎవెల్ ఎనర్జీ అంటారు దాన్ని. అంటే ఇవాళ రీడింగ్ చేసిన ఒక ఆమెది ఎవెల్ ఎనర్జీ చాలా ఉండే. అంటే డెవిల్ ఉంటుంది కదా, ఆమె మీద చేతబడులు అట్లాంటివన్నీ చేసారు అనమాట. అవన్నిటికీ హీలింగ్ చెప్పినందుకు ఆమెది అనేది నా మీద పడ్డదనమాట. ఇట్లాంటివి అవుతూ ఉంటాయి. నేనేమంటున్నానంటే మీరు హీలింగ్ చేసుకొని మీ శక్తి మీరు కాపాడుకొని చక్కగా మీరు మీ బ్రతుకు మీరు బ్రతకాలి. మీతో రాసిపెట్టి ఉన్నారా, ఆయన మీతో పెళ్లి చేసుకునేది ఉందా, చేసుకోండి. నన్ను కూడా పిలవండి, నేను కూడా వస్తాను. అట్లా ఓకేనా? ఇవాళ మన డిఎఫ్ ఎనర్జీ ఏమేమి ఉంది, ఎట్లా ఉందనేది చూద్దాము. ఫస్ట్ నేను కార్డ్స్ అయితే తీస్తాను, అంటే నేను సఫల్ చేసిన కదా. ఓకే, మీ వ్యక్తి పేరు 3 సార్లు తీసుకోండి. తన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి. మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఎక్కడైనా మీకు 10 అనే పోర్టల్ కనబడ్డదంటే కథం, మీరు ఎట్లా ఆలోచిస్తారో ఆయన కూడా అట్లానే ఆలోచిస్తారు, దాని డౌట్ లేదు. ఎందుకంటే ఒక్కరిని వదిలి ఒకరు ఉండలేకపోతారు. ఇద్దరు మీరు కోరుకుంటారు, నేను ఆయనతో ఉండాలి ఆయన అని ఎట్లా కోరుకుంటారో తను కూడా మిమ్మల్ని అటనే కోరుకుంటున్నారు. ఎందుకంటే మీరు పూర్వజన్మ ప్రేమికులు. ఆయన తొందరగా వచ్చేసి మీకు ప్రపోజ్ చేయాలని ఇక అవుతలేదండి. నిజంగా చెప్పాలంటే దీంట్లో డిఎం ఎప్పుడైతే అవేకన్ అవుతాడో, డిఎం అవేకన్ అయిపోయిన తర్వాత ముక్కోటి దేవతలు వచ్చి ఆయన మొత్తం ఆయనను పట్టుకున్న ఆయన ఆపలేరు. నేను చెప్పినా కదా ఇందాకని, భార్య ఉన్నా పిల్లలు ఉన్నా ఒక 10 మంది పిల్లలు ఉన్నా సరే వాళ్ళందరినీ మాట్లాడతాడు. ప్లీజ్ ఆంటీ లేకపోతే నేను ఉండలేను అని మాట్లాడతాడు. ఇక్కడ ఈమె పరిస్థితి కూడా అట్లనే ఉంటుంది. అంటే యూనివర్స్ అనేది మన అట్లా చేస్తుంది అనమాట. ఇప్పుడు మీరు నేను ఎట్లా కలిసినాము, మీరు నా రీడింగ్కి ఎట్లా కనెక్ట్ అయ్యిండ్రు, అది యూనివర్స్ అనేది తీసుకొస్తుంది అనమాట. ఈమె మీకు అవసరము, ఈమె చూడండి అని మిమ్మల్ని నా దగ్గర పడేసింది ఎవరు? యూనివర్స్ అంటే ఎవరు? విష్ణుమూర్తి, శివుడు. ఆయన మీ ఏమేమి కావాలో నాతో చెప్పిస్తాడు అనమాట. అట్లా అతి త్వరగా వచ్చేసి మీకు అనేది ప్రపోజ్ చేయడం అయితే కంపల్సరీ ఉందండి. మీరు ఎట్లా కావాలనుకుంటున్నారో తను కూడా మీరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.
పార్టీ అనేది ఉంది, కంపల్సరీ ఉంది. ఒక 3 నెలల్లో, 3 రోజుల్లో, 3 వారాలలో కంపల్సరీ మీరు కలుస్తారు. 100% ఉంది, ఇలా డౌటే లేదు. చాలా బాగా వస్తుంది రీడింగ్. క్లెయిమ్ చేసుకోండి. పాజిటివ్ రీడింగ్ అనేది ఎప్పుడు రాదు, ఓకేనా? దేవుడి దయ వల్ల మంచి రావాలి ఇంకా అని వేడుకుంటున్నాను. మీ గురించి ప్రతి నిమిషం ప్రతి సెకండు కోరుకుంటున్నారు. మీకు మంచి గిఫ్ట్ అంటే మీకు ఇంతకుముందు మీరు వచ్చినప్పుడు ఏమేమో అనుకున్నారు, ఇది ఇవ్వాలి, అది చేయాలి, అది ఇది అని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల తను మీ దగ్గర ఓపెన్ అవ్వలేకపోయారు అనమాట. ఇప్పుడు ఎవ్వరు వచ్చి ఆపినా అని అట్లాంటిది ఏముండదు. మీ దగ్గరికి వచ్చేసి నువ్వంటే నీ దగ్గర ఇవన్నీ మంచి బుద్ధులు ఉన్నాయి అబ్బా, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టము, అది అలా అనేది నోరిపి చెప్తాడనమాట డిఎం. చూడండి, కింగ్ ఆఫ్ నైట్ ఆఫ్ పెంటికల్స్. రాత్రి ఈ రాత్రి అంటే ఈ రాత్రే సరే, ఏది ఏమైనా సరే కుండ బద్దలు కొట్టేస్తున్నట్టు ఆమెతో మాట్లాడాలి, ఆమె దగ్గర పోవాలి, ఆమెతో చెప్పాలి అని మంచివి ఆలోచిస్తూ ఉన్నాడు. అంటే మీతో ఫ్యాంటటైజ్ అంటారు కదా, నాకు ఒక్కోసారి చెప్పినా కదా, తను ఎక్కువ ఆలోచిస్తే నాకు మాట్లాడడం రాదనమాట. అట్లా మీతో ఇట్లా ఉండాలి అంటే ఏదైనా మీరు తను ఏదైనా రీల్స్ చూసిండు అనుకోండి, మంచి రీల్స్ చూస్తున్నాడు, లేకపోతే ఏదైనా మూవీ చూస్తున్నారు, ఆయన ఎవరైనా లవర్సు మంచి పాట వస్తుందనుకోండి, ఆ పాటలో మిమ్మల్ని వేసుకుంటారు, ఆయన ఆ పాటలో ఆయన వేసుకుంటారు. ఎప్పుడైనా సరే దీంట్లో ఉన్నప్పుడు డిఎం అంటే ఇప్పుడు తను ఏం ఆలోచిస్తుంది, ఇప్పుడు మేనిఫికేషన్ ఇప్పుడు ఇది వచ్చింది కదా మీకు, ఎట్లా మీకు అప్పుడప్పుడు ఏంజల్స్ నెంబర్స్ కనబడుతూ ఉంటాయి. ఏంజల్స్ నెంబర్స్ ఏం చెప్తుంటాయి, సేమ్ నెంబర్ వచ్చిందనుకోండి, తను మీరు ఎట్లా ఆలోచిస్తారో తను కూడా ఆలోచిస్తూ ఉంటారు. అంటే అప్పుడు ఆ టైంలో ఏదైనా పాట వచ్చిందనుకోండి, మంచి రొమాంటిక్ సాంగ్ వచ్చిందనుకోండి, ఆయన కూడా అట్లాంటి పాట ఏదన్నా వింటూ, అంటే అదే సేమ్ పాట కాదు, మళ్ళీ అట్లాంటి పాట వింటూ మీరు ఎట్లా అంటే హీరో ప్లేస్లో ఆయన వేసుకోవడము, ఆ హీరోయిన్ ప్లేస్లో మిమ్మల్ని వేసుకోవడము, ఆయన కూడా అట్లనే సేమ్ ఆలోచిస్తూ ఉన్నాడని దాని అర్థం అనమాట. అట్లా ఆలోచిస్తూ ఉన్నారనమాట మిమ్మల్ని. ఎట్లయినా సరే నేను నా మనసులో మాట, నా పూర్వజన్మ లవర్, ఇక్కడ లవర్ ప్రేమికురాలకి చెప్పి ఈ జన్మలో అనేది ఈ లవర్స్ వచ్చిన వాళ్ళకి కార్మిక అంటే కర్మతోనే కూడుకొని ఉన్న, ఇప్పుడు దీని తర్వాత మనకి పెళ్ళి అని వచ్చింది అనుకోండి, పెళ్ళి కాడని వస్తే పెళ్ళి అవుతుంది అనమాట. అట్లాంటివి ఉంటాయి. ఆల్రెడీ అంటే భార్య భర్తలది కూడా ఇంకో కార్డు ఉంటుంది కదా, ఆ కార్డు వచ్చినప్పుడు వాళ్ళకి కర్మబంధాలన్నీ ఫినిష్ చేసుకొని ఇన్నర్ హీలింగ్ మస్తు పర్ఫెక్ట్ చేసుకొని అప్పుడు వాళ్ళకి కలవడం జరుగుతుంది. అట్లాంటివి ఉంటాయి. వాళ్ళకి హీలింగ్ ఉంటుంది, వీళ్ళకి మ్యారేజ్ కూడా ఉంటుంది. లవర్స్కి కన్ఫ్యూజ్ అవ్వకండి. కన్ఫ్యూజ్ అయితే ఒక్కసారి రివెంజ్ చేసుకొని వెనక చేసుకొని మళ్ళీ వినండి, మీకు అర్థమైపోతుంది. చూడండి, తనకు ఎన్ని బాధలు ఉన్నాయి. మనం అనుకుంటూ ఉంటాం డిఎం అని, నేనైతే తిడుతూ ఉంటాను కదా డిఎంని. ఎందుకు అక్క డిఎంని తిడతామని చాలామంది అంటారు. తిట్టరా అండి, ఎందుకంటే డిఎఫ్ అంటే నాకు ప్రేమ ఎక్కువ. నేను కూడా డిఎఫ్నే కదా. డిఎఫ్ మా తమ్ముళ్ళు చాలామంది ఉన్నారు, బుచ్చడంత మంది ఉన్నారు. మోహన్ రావు ఉన్నారు, రాజన్న ఉన్నాడు, ఇంకా హనుమంతరావు గారు ఉన్నారు, అంతమంది ఉన్నారు. నాకు ఇంకా ఉన్నారు. రాజు ఉన్నారు, ప్రశాంత్ ఉన్నారు, శివగారు ఉన్నారు, బోలెడంతమంది ఉన్నారు, శ్రీరామ్ గారు ఉన్నారు, ఇంకా చాలామంది. ఇంకా వాళ్ళందరి పేర్లు తీసుకోవాలంటే తీసుకుంటూనే ఉంటారు. ఇక నాకు టైం కూడా సరిపోదు, ఇక అట్లుంటారు. ఇదిగోండి, పూర్వజన్మ బంధం మీద మిమ్మల్ని వేరు ఎవ్వరు చేయలేరు. అతి త్వరలో ఒక 2 రోజుల్లో అయితే కంపల్సరీ వస్తారు. 2 నెలల లోపల మీకు ప్రపోజ్ చేసేస్తారండి, డౌట్ లేదు. అక్కడ ఆగుతలేరు, ప్రాణం అక్కడ ఆగుతలేదు, ఆగమాగం అయిపోతున్నాడు. మీరు లేకపోతే నెత్తి వలగొట్టుకుంటున్నాడు. అక్కడ నిజంగా చెప్పాలంటే గోడకేసి గుద్దుకుంటున్నాడు, ఆయననే తలకి బట్ట కట్టుకుంటున్నాడు. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాడు. 2 మంత్స్లో అనేది వచ్చేసి మీకు 2 మంత్స్ 2 డేస్ 2 వీక్స్ లోపల వచ్చేసి, అమ్మ తల్లి నువ్వు లేకపోతే నువ్వు ఉండలేను, అయ్యా నైనా నువ్వు లేకపోతే ఉండలేను అని చెప్పేసి ఎవరు ఏమైనా సరే నువ్వు నాదాని అనేది మాట్లాడతారు. కాకపోతే థర్డ్ పార్టీ అనేది చాలా గట్టిగానే ఉంది. చూద్దాము ఏమేమి వస్తుందో. థర్డ్ పార్టీ అబ్బా మస్తు ఉందబ్బా, చాలా బాధపడుతున్నాడు. ఇది ఇద్దరికీ ఉండొచ్చు. అంటే ఇప్పుడు డిఎఫ్ అనేది మామూలుగా అంటే
జస్ట్ జెంట్సే ఉంటారు కదా, లేడీస్ కూడా ఉంటారు కాబట్టి డిఎఫ్ ఎవరైతే ఉన్నారో చాలా చాలా అంటే వాళ్ళ భర్త కూడా ఉన్నట్టున్నారు లేడీస్లో. ఆ భర్తతో కూడా వాళ్ళు నలిగిపోతూ ఉన్నారు. ఓకేనా, ఇగో టవర్ మూమెంట్ ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. 10 మందిలో ఎక్కువ ఉండకండి, ఎక్కువ మాట్లాడకండి, జాగ్రత్తగా ఉండండి. డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా చూసుకోండి మిమ్మల్ని మీరు. మీకు అనేది ఇద్దరికి అనేది మీరు ఇద్దరు కలిస్తే కనుక మంచి రోజులైతే ఉంది. నేను ఎప్పుడు చెప్తుంటా కదా, డిఎం డిఎఫ్ కనుక ఒకవేళ పెళ్ళి చేసుకున్నారంటే మహా అద్భుతం జరుగుతుంది. మహా అద్భుతం. వాళ్ళు ఎంత ప్రేమగా ఉంటారో అంతకంటే ముందు ఎందుకు అద్భుతం జరుగుతుంది, ఎందుకు మంచిగా అవుతుంది, ఎందుకు మంచిగా అవుతుంది అని చాలామంది ఇట్లా ఇట్లా అయిపోతూ ఉంటారు. మొన్న అయితే ఒక ఆయన వాట్సాప్ ఇంత పెద్ద స్టోరీ లాగా రాసిండు. అమ్మ జ్యోతికమ్మ, నువ్వు మంచి రోజులు వస్తుందంటావు, ఎందుకు బేట, ఎందుకు ఎందుకు అట్లా ఇట్లా ఇద్దరు పెళ్ళి చేసుకుంటే మంచిగా ఎట్లా అవుతుంది అంటావు, ఇద్దరు కలిస్తే మంచిది అవుతుంది అంటే ఏం లేదు, సింపుల్ ఒకటే మాట. సార్ మీకు కూడా చెప్తున్నా, మీరు కూడా వినండి, చాలా ఇష్టంగా వింటారు కదా, వినండి. ఇక్కడ ఈమె కావాలి, పూర్వజన్మ భార్య కావాలని డిఎం శత విధాలుగా ఎవరిని గుర్తు చేస్తాడండి, ఎవరిని అడుగుతాడు చెప్పండి? వాళ్ళ భార్యనా, పిల్లలనా, అమ్మనైనా? కాదు, భగవంతుడు. అది శివుడే కాదు, అల్లా అవ్వచ్చు, జీసస్ అవ్వచ్చు, గురునానక్ అవ్వచ్చు, సాయిబాబా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, దత్తాత్రేయుడైనా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. భగవంతుడు ఒకడే ఒక శక్తి, అమ్మ నాయన, శివ పార్వతులు. అవునా కదా, మీరే చెప్పండి. అదే కదా, నేను అదే అంటున్నా. అంటే ఇక్కడ వీళ్ళు ఆత్మపూర్వకంగా భగవంతుని మిస్ అయినప్పుడు భగవంతుని దగ్గర కూడా ఏడుస్తారనమాట. నాకు కావాలా భగవంతుడా, నా తప్పులు క్షమించుమని ఎన్నోసార్లు అంటారు. ఇక్కడ ఈ డిఎఫ్ ఎవరైతే ఉన్నారో భగవంతుడితో ఐక్యమైపోతుంది. ఆమె ప్రతిరోజు ధ్యానం చేస్తుంది, 7 చక్ర యాక్టివేట్ చేసుకుంటుంది. ఆమెకి రానివి ఎట్లా అంటే డిఎఫ్ అనేది పార్వతి అనే ఎవరైతే ఉంటారో వాళ్ళు పూజలు పునస్కారాలు ఎట్లా చేస్తారంటే ఏ పూజారులు కూడా వేయలేరు, పెద్ద పెద్ద గుళ్ళల్లో పూజారులు. మరి ఇంత ఆత్మశుద్ధి అయిన తర్వాత ఇద్దరు కలిస్తే ఏమవుతుందండి? మంచిది అవుతుందా కాదా, మీరే చెప్పండి. అట్లా అనమాట, అది అనేది ఇది చెప్తుంది. కానీ మీ దగ్గర రావడానికి డిఎం మాత్రము డిఎఫ్ మాత్రము ఇద్దరు, ఇది డిఎం థర్డ్ పార్టీలోనే ఇరికి ఉన్నాడు, డిఎఫ్ కూడా థర్డ్ పార్టీలో ఫుల్ ఇరికి ఉంది. అంటే డిఎఫ్ కూడా భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, డిఎంకి కూడా భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, బాధ్యత ఉంది. సేమ్ ఇప్పుడు ఎట్లుంటుందంటే బ్యాటింగ్ ఇద్దరికి ఒకటేలాగా పెడతాడు భగవంతుడు, ఇద్దరిని ఒకటేలాగా పెడతాడు. మళ్ళీ ఇక్కడ ఒక్కోసారి మస్తు గొప్పలు ఉంటారు, ఒక్కోసారి ఉంటే గొప్పలు ఉంటారు, లేకపోతే బీదోళ్ళు ఉంటారు. డిఎం ఫుల్ గొప్ప అయిన ఉంటే డిఎఫ్ చాలా బీదం ఉంటుంది. అట్లా కూడా ఉండి కూడా వాళ్ళు వాళ్ళకి ఆమెగా ఉంటారు, కానీ వాళ్ళ ఆత్మ అనేది ఆమెగా ఉండదు. ఎందుకంటే చూస్తుంది కదా, ఇన్నేళ్ళ తర్వాత, ఇన్ని జన్మల తర్వాత చూసిన తర్వాత ఏమవుతుంది? కొన్నేళ్ళ తర్వాత మనిషి దూరం అయిపోయి మళ్ళీ కలిసినప్పుడే ఎంతో ఆప్యాయంగా కలుసుకుంటాం. మరి జన్మలే ఇక్కడ, జన్మల బంధం ఒట్టేసుకున్న బంధం కలిసినప్పుడు ఇదే విధంగా ఉంటుంది అనమాట. ఈజీగా అర్థం చేసుకోండి, ప్రశాంతంగా వినండి అంతే. మీకు తొందర ఉంటే బంద్ చేసుకోండి. ఎప్పుడైనా డ్రైవింగ్లో వెళ్ళినప్పుడు రాజన్న గారు అట్లనే వింటారు. డ్రైవింగ్లో వెళ్ళినప్పుడు, అమ్మ నీ గొంతు అంటే నాకు చాలా ఇష్టం, పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు నీ గొంతుతోనే ఉంటామ్మా నేను అని అంటారు. అంతా మీ ప్రేమ, శివయ్య మీతో కలిపిన ఈ అనుబంధం అంతే. వాళ్ళిద్దరి సైడ్ అట్లా ఉన్నందుకు టవర్ మూమెంట్ అంటే మీరు ఆచి తూచి అడిగేయండి, డిఎం అయినా డిఎఫ్ అయినా. ఎందుకంటే టవర్ మూమెంట్ ఉంది, మీ బంధం తెలిస్తే కొన్ని బంధాలే విడిపోయే సంగతులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీకు అనేది మంచి రోజు ఉంది. అది ఎప్పటివరకు అక్క చెప్పినా కదా, ఒక 2 నెలలైనా 3 నెలలైనా దయచేసి ఆగాల్సిందే. ఓకేనా? ఓకే. మీ వ్యక్తి మీ దగ్గరికి అతి త్వరలో నేను వెళ్ళిపోతా, ఆమెతోనే ఉంటా. నేను ఒకవేళ నా దగ్గర డిఎంలో ఎవరైనా ఉంటే జ్యోతిక అక్క నువ్వు మస్తు చెప్పినావు, నేను ఇవాళనే పోవాలనుకుంటున్నాను అంటాడు. కింగ్ ఆఫ్ కప్స్ ఉంది, చూసిండ్రా? ఇక్కడ వచ్చి పెళ్ళి చేసుకుంటా అనడమే కాదు, పెళ్ళి చేసుకున్నాక కూడా మీ మీద ప్రేమ
విపరీతంగా ఉంది. గుర్రాన్ని మంచిగా తయారు చేసుకొని ఆయన తయారు చేసుకొని, ముఖ్యంగా ఇక్కడ నాకైతే కావాల్సింది నా డిఎం ఇట్లా రావాలి. బంగారు కప్పుల మొత్తం నిజంగా చెప్తున్నాను, నేను ఏం చెప్పాలి కానీ నేను మొత్తం ఇప్పుడు డిటాచ్లో ఉన్నా. నేను అసలు నాకు గుర్తు కూడా రావట్లేదు. నేను ఇప్పుడు 6th స్టేజ్లో ఉన్నా. 8th స్టేజ్లోకి పోతే ఇంకా నేను చాలా డిఫరెంట్గా అయిపోతాను అనమాట. అట్లా ఏంది ఇప్పుడు నాకు ఈ స్టేజ్లో ఉన్నా కానీ నాకు ఆయన పేరు కూడా మర్చిపోతున్నాను. నేను పేరు, ఆయన ముఖం అవన్నీ మర్చిపోయినా. నాకు కావాల్సింది నా దేవుడు, మీరు మిమ్మల్ని కాకబట్టాలని కాదు, ఇది నా పని కాదు కదా, సోల్ పర్పస్. మీరు అనేది నా సోల్ పర్పస్. నేను మీకు సేవ చేయాలి. నేను మీకు అంటే దీని గురించి తెలియని వాళ్ళకి తెలియపరచాలని శివపార్వతులు నన్ను మీ దగ్గరికి పంపించారు కదా. అందుకని నా డిఎం వస్తే నాకు ఇట్లా కావాలి. ఆయన ఎట్లున్నాడా అని కాదు, కప్పు నిండా బంగారు కప్పు నిండా మంచి ప్రేమ నింపుకొని ఎప్పుడు ఇట్లనే చూసుకోవాలి. ఎప్పుడు ఇట్లా వచ్చి ఇట్లా చూసుకోవాలి. మిమ్మల్ని కూడా అట్లనే చూసుకోవాలి. అతి త్వరలో తను మొత్తం ఏదైతే ఉన్నాయో, అంటే నేను చెప్పినా కదా, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఎక్కడెక్కడి నుంచో ఉంటారు. వాళ్ళందరికీ చెప్పి నేను ఆమె లేకపోతే ప్లీజ్ నేను ఉండలేను, నేను ఆమెని పెళ్ళి చేసుకుంటా అని నేను నిన్న స్టోరీ చెప్పిన చూడండి. ఆమెది అయ్యింది, యూనియన్ అయినది, ఆమెలాగా అవుతుందని మనకి కార్డు చెప్తుంది. పూర్వం ఏవైతే ఉన్నాయో ఆ బంధాలన్నిటిని పక్కకు పెట్టి మీ దగ్గరికి మీ మనిషిని తీసుకొస్తారు శక్తి. ఎందుకు? మీరు పూర్వజన్మ బంధం వాళ్ళు. మీరు ఇక్కడ లవర్సే కాకుండా భార్య భర్తలు కూడా వచ్చారు. ఎవరిది? వృషభమ్మ వాళ్ళు. మీరు ఒకటిసారి ఏదైనా అనుకున్నారంటే ఎంతటికైనా వాళ్ళు ఇంకా సాహసిస్తారనమాట. వాళ్ళకి సహనం ఎంత ఉంటుందో సాహసం కూడా అట్లనే ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య మీరు చాలా దేవీభ్యమానంగా వెలిగిపోతున్నారు. ఆయన పట్టించుకుంటలేదు. నేను చెప్పినా కదా, ఎప్పుడైతే డిఎఫ్ తనని తాను హై వైబ్రేషన్లో పెట్టుకుంటుందో డిఎం కంపల్సరీ వచ్చేస్తాడు. అది ఎట్లుంటాయినైనా కానీ, మినిస్టరే కానీ, సినిమా యాక్టరే కానీ, సింగరే కానీ, తన పరిస్థితి, డిఎం పరిస్థితి ఇట్లా ఉంది. డిఎఫ్ ఇట్లా అయితే డిఎం పరిస్థితి ఇట్లా ఉంది. మీకు కనబడుతుంది కదా. రాత్రి ఏడవడం జరుగుతుంది. ఓకేనా? ఇదిగోండి జడ్జిమెంట్ వచ్చేసింది. జడ్జిమెంట్ వచ్చింది కదా. జడ్జిమెంట్ అనేది మీకు యూనియన్ అనేది అతి త్వరలో ఉంది. ఎప్పటి వరకు అక్క? ఇక్కడ మీకు ఎవరికైతే 10-10 అనేది కనబడుతుంది, 10-10 అనే పోర్టల్ కనబడుతుంది, వాళ్ళకి అతి త్వరగా జడ్జిమెంట్ అనేది మీ లైఫ్కి తొందరగా వస్తుంది. ఎన్ని రోజుల్లో? ఒక 10 రోజుల్లో, 10 వారాలలో, 10 అంటే ఇప్పుడు మన 10వ నెలలో లోపల, అంటే కొంచెం లాంగ్ అవుతుంది. ఎందుకు అంటే మీరు ఇన్నర్ హీలింగ్ చేయాలని దీని అర్థం అనమాట. ఇప్పుడు నేను 6 months అంట, 10 months అని ఇప్పుడు వచ్చింది. దీని అర్థం ఏంటి అంటే మీరు ఇన్నర్ హీలింగ్కి ఇంకా చెయ్యాలి. ఇన్నర్ హీలింగ్లో మీరు ఇంకా చెయ్యాలని మనకి కార్డ్స్ చెప్తున్నాయి. మనకి కార్డ్స్ అనేది మాట్లాడుతున్నాయి అన్నమాట. ఇది ఎవరెవరికి జరుగుతుందో మీరు క్లెయిమ్ చేసుకొని, అక్క ఇది నాకు రెజిగ్నేట్ అయ్యింది, ఇక్కడ కొత్త రోజు అనేది ఉంది, మేము పూర్వజన్మ ప్రేమికులే కాదు భార్య భర్తలము, మళ్ళీ మాకు జడ్జిమెంట్ అనేది వచ్చింది, నా పార్ట్నర్ నా గురించి ఎట్లా ఏడుస్తుందో నేను కూడా అట్లా ఏడుస్తున్నాను అంటారు కదా. మేనిఫెస్ట్ చేయండి. ఫస్ట్ కార్డ్ ఏం చెప్తుంది? మేనిఫెస్ట్ అంటే చేయండి. పొద్దున 3 గంటలకు లేవండి, మేనిఫెస్ట్ చేయండి, అవుతుంది. మీరు అన్నీ చేస్తే కరెక్ట్గా ఒక పద్ధతిలో చేస్తే ఎందుకు కాదండి. ఒకటే ఒక మాట, పెద్ద వాళ్ళు మహానుభావులు అన్న మాట నేను చాలా చిన్నదాన్ని, అట్లాంటి అనలేను, కానీ నేను చెప్తున్నా, మనుషులకి సాధ్యం కానిది అంటూ ఏదీ లేదు, అసాధ్యం అనేదే లేదు. నేను నిజంగా చెప్తున్నా, మీరు అన్నపానాలు కూడా మానకండి. పద్ధతిగా ప్రతిరోజు ఒక పొద్దున అంటే మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి ఒక 11 రోజులు లేకపోతే 21 రోజులు మీకు ఇష్టమైన దేవుణ్ణి పొద్దున 5 గంటలకు స్నానం కూడా చేయమని అంటలేను నేను. ఏ దేవుడు పొద్దున్న లేచి
నీళ్ళు పోసుకొని శుద్ధిగా వచ్చి కూర్చోమని అస్సలు అన్నాడు. మనస్సు కావాలా. నేనైతే సింపుల్గా చెప్తాను. పూజారులు అంటారు, అది అంటారు, ఇది అంటారు, అది ఇది కడుక్కోమంటారు, నాకు తెలియదు అవన్నీ. నీ మనసు శుద్ధి ఉందా? జీసస్ కూడా అదే అడుగుతాడు, అల్లా అదే అడుగుతాడు, తెలుగు దేవుళ్ళు కూడా అదే అడుగుతారు. కానీ ఇంకా వేరే వేరే వాళ్ళన్నీ చెప్తూ ఉంటారు ఆ పద్ధతులన్నీ. చేయండి, అవి అవి ఎంతవరకు మీకు సాధ్యమైతే చేయండి. కొంతమందికి సాధ్యం కాదు, ఆరోగ్యం సహకరించదు. ఎందుకంటే దీంట్లో ప్రయాణంలో ఉన్నవాళ్ళు, ఈ పూర్వజన్మ భార్యాభర్తలు ప్రేమికుల బంధంలో ఉన్నవాళ్ళు ఎవ్వరు చిన్నపిల్లలు కాదు. అందరూ 36 ఏళ్ళ పైన వయసు పడ్డ వాళ్ళు కాబట్టి అవన్నీ చేయాలని ఉండదు. భగవంతుడు నీ ఆత్మశుద్ధి ఉందా? నువ్వు నన్ను ఊరుకుంటున్నావా? మీరు ప్రతిరోజు ఒక 21 రోజన్నా 11 రోజులన్నా ఒక 5 రోజులన్నా పొద్దున్న లేచి ఒక 108 సార్లు ఓం నమః శివాయ అన్న మీకు ఇష్టమైన దేవుణ్ణి మీరు దాల్చుకోండి. నేను నిజంగా చెప్తున్నా, మీరు 5 రోజులు అంటున్నారు, 5 రోజుల లోపలనే మీకు దర్శనం అవుతూ ఉంటుంది కళ్ళల్లో. ఆ టైంకి లేస్తారు ఆటోమేటిక్గా, ఆ టైంకి మీరు జపం చేస్తారు, ఆ టైంకి వండుకుంటారు. అంటే దాని అర్థం ఏంది? భగవంతుడు మనతో ఉంటాడు అనమాట దాని అర్థం. అంటే నేను అంటున్నా జస్ట్ మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి. మీకు అనేది యూనియన్ కంపల్సరీ ఉంది, జడ్జిమెంట్ కూడా వచ్చేసింది. మిమ్మల్ని వేరు చేసేది ఎవరికి సాధ్యం కాదు. ఇగోండి, ఫస్ట్ వచ్చింది లవర్ కార్డ్స్, దాని తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్స్, దాని తర్వాత మంచి మీ ఇద్దరు కలుస్తారనే కార్డు, ద సన్ వచ్చింది, దాని తర్వాత జడ్జిమెంట్ కూడా వచ్చింది. జడ్జిమెంట్ దేనికి? మీకు కళ్యాణం అవుతుంది, డౌట్ లేదు. మీ యూనియన్ ఉంది, కళ్యాణం అవుతుంది, డౌటే లేదు. ఓకేనా? ఈ పాజిటివ్ రీడింగ్ మీ లైఫ్లో కరెక్ట్గా రెసిగ్నేట్ అవ్వాలి, కరెక్ట్గా అవ్వాలి. మీరు నాకు మెసేజ్ చేయాలక్క, నువ్వు అన్నట్టు అయ్యిందక్క, నువ్వు ఏదంటే అది అవుతుంది అక్క అని అంటారు కదా. ఇది మీరు చూసే అందరి జీవితాల్లో మీరు మనసులో కోరుకునే వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చేసి మీతో మాట్లాడి మీ యూనియన్ అవ్వాలి. పెళ్ళి కావాలనుకునే కోరుకునే వాళ్ళకి కంపల్సరీ పెళ్ళి అవ్వాలి. మీరు ప్రశాంతంగా చల్లగా సంతోషంగా ఉండాలని ఆ శివపార్వతులని కోరుకుంటున్నాను. ఇది ఇప్పుడే కాదండి, మీరు ఏ ఇయర్లో చూసినా సరే ఈ పాజిటివ్ ఎనర్జీ మీరు చూసినప్పుడు ఎవరైనా పర్వాలేదు, క్లెయిమ్ చేసుకుంటే అది మీ లైఫ్లో క్లెయిమ్ అవుతుంది, మీకు అవుతుంది అనమాట అది. ఓకేనా? సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మీ జ్యోతిక అక్క ఉండాలి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.